వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన శాకంబరి ఉత్సవాలు. హైదరాబాద్ రాజేంద్రనగర్లో కూల్చివేతలు చేపట్టిన హైడ్రా. ములుగులో రాష్ట్ర మంత్రి సీతక్క విలేకరుల సమావేశం. హన్మకొండ జిల్లా వాహనదారులకు హెచ్చరిక. మాడిఫైడ్ సైలెన్సర్లతో శబ్ద కాలుష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవు. ట్రాఫిక్ డీసీపీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానానికి చెందిన భూములో దేవస్థానం సిబ్బందికి మరియు ఆక్రమణదారులకు మధ్య ఘర్షణతో పాటు తోపులాట చోటు చేసుకుంది. ఈ తోపులాటలో ఆలయ ఈవో రమాదేవి స్పృహ తప్పి పడిపోవడంతో ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. భద్రాచలానికి పూతవేటు దూరంలో ఉన్న పురుషోత్తపట్నం గ్రామంలో స్వామివారి దేవస్థానానికి చెందిన 889 ఎకరాల భూమి ఉంది. ఈ భూముల్లో కొందరు ఆక్రమణదారులు అక్రమ నిర్మాణాలు చేపడుతుండటంతో గత 2 రోజులుగా ఆలయ అధికారులు నిర్మాణాలు ఆపేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఆ భూములు ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి జిల్లా ఏటపాక మండలం పురుషోత్తపట్నం గ్రామంలో ఉండటంతో చట్టపరంగా సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. దీని అవకాశంగా తీసుకున్న కబ్జాదారులు ఆలయ అధికారులతో మొండిగా వ్యవహరిస్తున్నారు. మాది ఆంధ్ర, మీది తెలంగాణ, మా ప్రాంతంలోకి మీరు రాకూడదు అంటూ వాగ్దానాలు దిగుతున్నారు. దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. కారు అప్పుడే మలుపు పెట్టుకుంటే ఏం చేసినావు? మలుపు పెట్టమన్నా ఎక్కడ పెట్టమన్నారు? Hey!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి సందర్భంగా కూనుకుంట్ల రామన్న ఆధ్వర్యంలో ఆవుకు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నుంచి వైఎస్ఆర్ విగ్రహం వరకు పెద్ద ఎత్తున వెళ్లి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కాటసాని రామరెడ్డి ఆదేశాల మేరకు ఆవుకు మండలంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు వైఎస్ఆర్ విగ్రహం వద్ద కేక్ కట్ చేసిన ఆవుకు వైఎస్ఆర్ నాయకులు ములుగులో రాష్ట్ర మంత్రి సీతక్క విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. బీఆర్ఎస్ నేత కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నిన్నొక మీడియా వాళ్ళకు బెదిరించినావు, మొన్న అంతకుముందు ఒక మీడియా ఆఫీస్ మీద దాడి చేసినావు. ఇది నీ దురంకారం. మా వాళ్ళు ఎవరైనా తెలిసి తెలియక తప్పు చేస్తే మేము సారీ చెప్తున్నాం. అక్కడక్కడ ఎవరైనా ఇళ్ల కోసం ఎవరైనా అగాత్యాలు పాల్పడితే ఎంక్వైరీ చేసి వాళ్ళని పార్టీ నుంచి కూడా బహిష్కరణ చేసిన నేను చేస్తా. మీకెందుకు ఆ దమ్ము లేదు? మరి మొన్న మహానీస్ మీద దాడి చేసిన వాళ్ళని ఎందుకు బహిష్కరించలేదు? ఇంకొక ఆఫీస్ మీద కూడా దాడి చేస్తాను నిన్న. మళ్ళీ ఎట్లా మాట్లాడలేదు? ఏబిఏనా ఎవరైనా ఇవాళ మా వాళ్ళు ఎవరైనా చేసినా మేము అంటున్నాం. ఈరోజు మీరేమో దుబాయ్లో అక్కడిక్కడ పెట్టుకొని ఛానల్లో పెట్టుకొని ఏదో అక్క తమ్ముడుకు నాకున్న రేవంత్ రెడ్డి గారికి ఏదో వైరుధ్యం అట, ఆదాని అంబానీల కోసం అట. ఆదాని అంబానీ మొలుగులో ఎంత దుర్మార్గం అని ఇంత అబద్ధపు నీచపు ప్రచారాలతోటి ఏం సాధిస్తావు? నాశనం అయిపోతావు నువ్వు. అంతే, ఇంకా నేనేం చెప్పలేను. నాకు కుల బలము, ధన బలము, నా వెనక అన్నదమ్ముల బలం ఏం లేదు. నా నియోజకవర్గ ప్రజల బలమే ఉంది. నా దేవుడు సమ్మక్క సార్లమ్మ దయ ఉంది. అందుకని నా నోటి వాక్యం ఎలక్షన్ల ముందు కూడా మీ మిడతల దండ వచ్చినప్పుడు, అరే నా ఎంబడి ఎందుకు పడుతున్నారా మీరు, నాశనం అయిపోతారన్న. తర్వాత ఇంకోటి ఏదో ఎక్కడో ఏదో ఒక ఫోన్ మా పిఏ చేసిన, అది ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళది. ఆంధ్ర గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ టీఆర్ఎస్ ఉన్నప్పుడు అక్కడిక్కడ రాయబారాలు చేసిన ఆ లారీలో ఏదో మావాడు ఏదో ఫోన్ చేసిండని దాని మీద నన్ను మొత్తం ట్రోల్ చేస్తే ఆ రోజు దుఃఖంతో నేను అన్నా, నువ్వు నాశనం అయిపోతావని. 2 రోజులకే నీ కుటుంబంలో నుంచి పోయి జైల్లో పడి. అది నాది అంతే, ఇంక అంతకంటే ఏం లేదు. చూసుకో వీడియోలన్నీ. ఒకరోజు గట్టిన ఇక్కడనే ఆ పార్టీ ఆఫీస్లో ఎలక్షన్ జరుగుతుండే చెప్పిన, ఆ రోజు పడడానికి పోయి నువ్వు మధ్యలో బతికిపోయాను. ఇంతకంటే ఇంకోటి ఏం లేదు. కేటీఆర్, నువ్వు పెట్టుకుంటే నీ సమౌజ్జులతోటి నువ్వు పెట్టుకో, కానీ ఒక ఆడకూతులతో ఇంట్లో ఆడబిడ్డను ఓర్వైతే బయట ఆడబిడ్డల్ని ఎదుగనివైతే. నిన్న మా సీఎం చెప్తున్నాడు, ఎస్ ఆడబిడ్డల రాజ్యాన్ని తీసుకురావడం కోసం నేను అవసరం 60 సీట్లు ఇస్తా, గెలిపిస్తా అంటున్నావు. నీ ఇంట్లో ఆడబిడ్డనే నువ్వు రకరకాల కుట్రలు కుతంత్రాలు చేసినావని బాధపడుతూ టీవీలో ముందుకొచ్చి ఏడుస్తుంది. నా కన్నీళ్లతోటి నువ్వేం బాగుపడతావురా? నువ్వేం బాగుపడవు, నాశనం అయిపోతావు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పాణ్యం బలమైన నియోజకవర్గంగా తయారైంది. టీడీపీ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఉమ్మడి కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో పోటాపోటీగా టీడీపీ వైఎస్ఆర్సీపీ కార్యక్రమాలు చేస్తున్నాయి. ఓవైపు టీడీపీ సుపరిపాలనలో తొలి అడుగు అంటూ ఏడాదిలో చేపట్టిన సంక్షేమ పథకాల కరపత్రాలను ఇంటికి వెళ్లి తెలియజేస్తున్నారు. మరోవైపు వైఎస్ఆర్సీపీ బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అంటూ సభలు సమావేశాలు చేస్తున్నారు. కర్నూలు కొడుమూరు నియోజకవర్గాలలో మాజీ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాలు చేపట్టకపోవడంతో స్తబ్దత నెలకొంది. పాణ్యం నియోజకవర్గంలో ఎమ్మెల్యే గౌడ్చరితారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఇల్లు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు.
హన్మకొండ జిల్లా వాహనదారులకు హెచ్చరిక. మాడిఫైడ్ లైసెన్సర్లతో శబ్ద కాలుష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవు. వరంగల్ ట్రాఫిక్ డీసీపీ రాయల్ ప్రభాకర్ రావు హెచ్చరించారు. హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీ క్రాస్ వద్ద శబ్ద కాలుష్యం చేస్తున్న దాదాపు 100 సైలెన్సర్లను రోడ్ ఫ్లోర్లతో ధ్వంసం చేసిన ట్రాఫిక్ పోలీసులు ప్రజలను ఇబ్బందులకు గురి చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవు అని వరంగల్ ట్రాఫిక్ డీసీపీ రాయల్ ప్రభాకర్ అన్నారు. శ్రీశైలం హెలికాప్టర్లో నుంచి శ్రీశైలం ప్రాజెక్టును, నది ప్రవాహాలను, పరివారక ప్రాంతాన్ని పరిశీలించి తన సెల్ ఫోన్లో వీడియో తీసుకుంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా వరంగల్ రంగసాయిపేట చౌరస్తాలో అమాలి బిల్డింగ్ వర్కర్స్ స్టీల్ అల్మారా గుమస్తాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కార్మిక నేతలు మాలోత్ సాగర్, ముక్కెర రామస్వామి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా యజమానులకు, పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా చట్టాలను తీసుకువచ్చి కార్మిక వర్గాన్ని బానిసత్వంలోకి నెట్టే విధంగా బీజేపీ ప్రభుత్వం ఎంతో పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను నిర్వీర్యం చేస్తూ బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని అన్నారు. దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది. దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తూ 8 గంటల పని దినాలను తొలగిస్తూ 29 కార్మిక చట్టాలు ఎంతో పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలను ఈరోజు 4 లేబర్ కోడ్లుగా తెచ్చి పెట్టుబడిదారులకు, యజమానులకు, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం చట్టాలు తీసుకొచ్చింది. ఈరోజు 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను కనుక అమలు చేస్తే
భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా ఈరోజు బానిసత్వంలో నెట్టేటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. అదే కాదు, ఈరోజు బీజేపీని మొత్తం కార్మిక వర్గం దేశవ్యాప్తంగా వ్యతిరేకిస్తుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కార్మికులకు వ్యతిరేకంగా 282 జీవో తీసుకొచ్చి ఈరోజు 10 గంటలు పనిచేయాలని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తుంది. ఈరోజు మీరు రోజు బీజేపీకి వ్యతిరేకంగా స్ట్రగుల్ చేస్తూ ఉన్నారు, బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తూ ఉన్నారు. మరి మీరు కార్మికులకు వ్యతిరేకంగా ఎట్లా ఈ 282 జీవోను తీసుకొచ్చినారని ఈ సందర్భంగా కార్మికులు అడుగుతూ ఉన్నారు. ఇప్పటికైనా మీరు కార్మికులందరూ కూడా మీకు ఓటేశారు, మిమ్మల్ని గెలిపించారు. మీరు ఇచ్చినటువంటి హామీలను తక్షణమే ఈరోజు కార్మికులకు అమలు చేయాలి. 8 గంటల పని దినాలు అమలు చేయాలి. కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు అమలు చేయాలి. కాబట్టి అది మీరు 282 జీవోను తక్షణమే ఉపసంహరించుకొని కార్మికులందరికీ న్యాయం చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం ఈ సమ్మెతోనైనా దేశవ్యాప్తంగా అన్ని రంగాల సంఘటిత రంగం, అసంఘటిత రంగం, హమాలీలు, గుమాస్తాలు, బిల్డింగ్ కార్మికులు, అదేవిధంగా అనేక రకాల కార్మికులు ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ధర్నాలకు చూసారా మీరు వెంబడే ఈ దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం తక్షణమే 4 లేబర్ కోడ్లను రద్దు చేసి 29 కార్మిక చట్టాలను అమలు చేసి ఈరోజు కనీస వేతనం నెలకు 26,000 వచ్చేటట్టు చూడాలి. 8 గంటల పని దినాలు అమలు చేయాలని సందర్భంగా బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు రంగేపేట, వరంగల్ జిల్లాలోని రంగేపేట ప్రాంతంలో పెద్ద ఎత్తున హమాలీలు, అదేవిధంగా బిల్డింగ్ కార్మికులు, గుమాస్తాలు వచ్చి ఈరోజు దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయడం కోసం ఈ రంగేపేట చౌరస్తాలో ధర్నా జరుగుతూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు అర్థం చేసుకొని కార్మికుల యొక్క హక్కులను కాపాడి కార్మికులకు రావాల్సినటువంటి వేతనాలు అమలు చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆల్షా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి. రేషన్ కార్డులు చిన్నవి కాదు. పేద కుటుంబాల కన్నా అధికంగా ఉన్న 37 లక్షల రేషన్ కార్డుల కథ తేల్చాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదలకు సంక్షేమ పథకాలు అందించాలని లక్ష్యంతో ప్రభుత్వం రేషన్ కార్డులు అందిస్తుంది. 1,05,00,000 పేద కుటుంబాలు ఉంటే 1,42,00,000 రేషన్ కార్డులు ఉన్నాయని చెబుతున్నారు. మిగతా 37 లక్షల రేషన్ కార్డులు ఎవరి పేరు మీద ఉన్నాయో తేల్చాల్సిన ప్రభుత్వం మౌనంగా ఉంటుంది. పైగా కార్డులను చిన్నవిగా చేసి అందిస్తామని చెబుతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు రెవెన్యూ, పోలీస్ శాఖలతో భార్యాభర్తలు వేరువేరు రేషన్ కార్డులు తయారు చేసుకునే ఇటు ఉద్యోగం పేరుతో జీతాలు అంటూ రేషన్ కార్డు పేరుతో ప్రభుత్వ పథకాలు తీసుకుంటూ ప్రభుత్వం ఖజానాకు కన్నం వేసి ఖాళీ చేసినట్లు అవుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అధికంగా అక్రమంగా ఉన్న రేషన్ కార్డులను తొలగించాలని చర్యలు తీసుకోవాలని, అర్హులైన నిరుపేదలకు రేషన్ కార్డులు మంజూరు చేయాలని కోరుతున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో దాదాపు 1,105,00,000 కుటుంబాలు, ఈ పేద కుటుంబాలు ఉన్నాయి. అందులో రేషన్ కార్డులు వచ్చేసి 1,42,00,000 రేషన్ కార్డులు ఉండడం వల్ల ఈ యొక్క అర్హులైనటువంటి నిరుపేద సామాన్య ప్రజలు రేషన్ పొందలేకపోతున్నారు. దీనికి ప్రధానమైన కారణం ప్రభుత్వ ఉద్యోగస్తులే. అందులో రెవెన్యూ ఉద్యోగస్తులు మరియు పోలీసు డిపార్ట్మెంట్ వారు. అదనంగా ఈ ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్లో భార్య ఉద్యోగస్తులు అయితే భర్త రేషన్ కార్డు పొందడము, రెవెన్యూ డిపార్ట్మెంట్లో భర్త ఉద్యోగస్తులు అయితే భార్య రేషన్ కార్డు పొందడం వల్ల సామాన్య ప్రజలు రేషన్ పొందలేకపోతున్నారనేది ఆశ్చర్యం కలిగిస్తుంది. దాదాపు 42 లక్షల కుటుంబాలు అదనంగా రేషన్ కార్డులు ఎక్కడ ఉన్నాయో, ఎవరి దగ్గర ఉన్నాయో, ఎవరు అనర్హుల్లో తేల్చాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వాన్ని ఉంది. దీంట్లో ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ తీసుకొని 42 లక్షల మంది రేషన్ కుటుంబాలకు రేషన్ పోతుంది, ఆ పక్కదారి పడుతుంది. ఆ రేషన్ను సామాన్య ప్రజలకు చేర్చాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వందే ఉందని చెప్పేసి తెలియజేస్తుంది. 1886వ సంవత్సరంలో చికాగో నగరంలో కార్మికులు చిందించిన రక్తానికి ప్రతిఫలంగా సాధించుకున్న 8 గంటల పనిదినం కార్మికుల విజయమైందని సిపిఐ వరంగల్ జిల్లా కార్యదర్శి మేకల రావి అన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో వరంగల్ రైల్వే స్టేషన్ నుండి పోచమ్మ మైదాన్ వరకు కార్మికులు హక్కులు కాపాడాలంటూ కార్మికులు ర్యాలీ నిర్వహించారు.
ఈరోజు జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను కేంద్ర రాష్ట్ర ఉద్యోగ ఫెడరేషన్ అదేవిధంగా రైతు సంఘం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె 27వ సమ్మెగా కొనసాగుతా ఉంది. ఈ బీజేపీ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత 44 కార్మిక చట్టాలను 29గా చేసి 29 కార్మిక చట్టాలను 4 కోట్లుగా కుదించేసి భారతదేశంగా ఉన్నటువంటి యావత్తు కార్మిక వర్గానికి తుంగలో తొక్కే విధంగా ఈ బీజేపీ ప్రభుత్వం వివరిస్తా ఉన్నది. ఇప్పటికే ఈ ప్రభుత్వము కార్మికులు కొట్లాడి సాధించి తెచ్చుకున్నటువంటి కార్మిక చట్టాల మొత్తము నిర్వీర్యం చేస్తా ఉన్నది. ఆనాడు 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క కార్మిక సంఘాలు కొట్లాడి తెచ్చుకున్నటువంటి 8 గంటల పని దినాలను తీసేసి 12 గంటల పని దినాలు తీసుకురావాలని చెప్పి కానీ ఈ కేంద్ర ప్రభుత్వము చూస్తా ఉన్నది. కార్మిక వర్గం తలుచుకుంటే ఎంతటి వాడైనా కాలగర్భంలో కలిసిపోవాల్సిందిగా చరిత్రలు చెప్తా ఉన్నాయి. ఇప్పటికైనా ఈ నరేంద్ర మోడీ మీరు గుర్తుపెట్టుకోండి, ఈ రోజున 13 కార్మిక చట్టాలను, ఫ్యాక్టరీ చట్టాన్ని, భవన నిర్మాణ కార్మిక చట్టాన్ని, అదేవిధంగా ప్రధానంగా మనం చూసుకుంటే ప్రపంచ దేశాలలో ఎక్కడ జరిగినా మనం మీడియా ద్వారా మనం ఈ యావత్తు కార్మిక వర్గము ప్రజానికము తెలుసుకుంటా ఉన్నది. కానీ ఈ రోజున ఈ యొక్క ఫెస్ట్ కు సంబంధించినటువంటి జీవనుత్సవము 1951 జీవనుత్సవము దీన్ని రద్దు చేయాలని చెప్పే కానీ మోడీ ప్రభుత్వం చూస్తా ఉన్నది. ఇప్పటికైనా మీరు ఈ కార్మిక చట్టాలను వెంటనే రద్దు చేయాలని చెప్పే కానీ లేదంటే లేని పక్షంలో యావత్ కార్మిక వర్గాన్ని మొత్తము కూడగట్టేసి నిన్ను చరిత్ర లేకుండా చేసేటువంటి ఉంది. కాబట్టి ఇప్పటికైనా మోడీ గారు మీరు వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి కానీ మేము ఈ రోజున వరంగల్ జిల్లా ఆల్ ట్రేడ్ ఆధ్వర్యంలో వరంగల్ రైల్వే స్టేషన్ నుండి చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహిస్తా ఉన్నాము. నా పేరు గన్నారపు రమేష్, ఏఐటీసీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఇప్పుడు భారత కమ్యూనిస్ట్ పార్టీ తుమ్మలపల్లి కళాక్షేత్రం అంబేద్కర్ విగ్రహం నుండి ఏలూరి రోడ్డు అప్సరా థియేటర్ లెనిన్ సెంటర్ కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ విగ్రహానికి పూలమాల సమర్పణ మరియు విలేకరుల సమావేశం సీతారాంపురం బీజేపీ రాష్ట్ర కార్యాలయం వరకు. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బాధ్యతల స్వీకరణ, అభిమానుల సత్కారం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.